అమృతాహారపు లోగిలి గ్రామ భారతికి స్వాగతం. అమృతాహారపు సాత్విక భోజనం మొదలుపెట్టిన రోజు నుండి సత్యనారాయణ గారు దాన్ని టేస్ట్ చేయకుండానే డైలీ ఇంటికి లంచ్ క్యారేజ్ పంపించమని చెప్పి ఆయన అభిప్రాయం వెలిబుచ్చారు. సో మనం అదే విధంగా డైలీ పంపుతున్నాము, ఆదివారాలు తప్పించి. అయితే ఆయన రుచి చూడకుండానే మన భోజనాన్ని యాక్సెప్ట్ చేయడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. గత 4 సంవత్సరాల నుండి సత్యనారాయణ గారు ఇక్కడ మన గ్రామ భారతి ఆర్గానిక్ స్టోర్కి కన్జ్యూమరు. ఆయన ప్రతిసారి చాలా విలువైన సలహాలు మనకి అందజేస్తూ ఉంటారు. ఆ నమ్మకంతోనే ఆయన భోజనం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో రుచి చూడకుండానే డైలీ క్యారేజ్కి ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు సత్యనారాయణ గారికి భోజనం ఎలా అనిపించింది ఆయన మాటల్లోనే విందాము. సార్, ప్రతిరోజు నేను మీ గ్రామ భారతి నుండి భోజనం ఇంటికి పంపిస్తున్నందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు. భోజనం చాలా ఆరోగ్యకరంగా రుచిగా శుచిగా పంపించినందుకు మరొకసారి ధన్యవాదాలు. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. రిటైర్ అయినా నేను 6 నెలలు బద్రీనాథ్లో ఉంటాను. 6 నెలలు ఈ ఒంగోలులో ఉంటాను. ఈ ఒంగోలులో ఉన్నప్పుడు నేను ఎక్కువగా ఈ ఆర్గానిక్ స్టోర్ నుంచే దినుసులు తీసుకొని నేను ఉపయోగించుకుంటున్నాను. ఇక్కడ అనుకోకుండా వీళ్ళు సజ్జబూరెలు అంటే రకరకాల పిండి వంటలు కూడా చేస్తున్నారు. వాటిని నేను రుచి చూడటం జరిగింది. అందువలన నేను వారి లంచ్ క్యారేజ్ కూడా రుచి చూడకుండానే నేను వాళ్ళని ఇంటికి పంపించమని, క్యారేజ్ ప్రతిరోజు పంపించమని చెప్పడం జరిగింది. అలానే పంపిస్తున్నారు. దాంట్లో 4 రకాల వెరైటీస్ పంపిస్తున్నారు. బిర్యానీ, తర్వాత భోజనము, రైస్లో ఒక ఆకుకూర పప్పు, తర్వాత ఒక పాయసం, తర్వాత పెరుగన్నం పంపిస్తున్నాను. ఇవన్నీ కూడా చాలా రుచికరంగా శుచిగా ఉన్నాయి. అయితే నేను చిన్న సలహా ఇచ్చాను, ప్రతిరోజు బిర్యానీ పంపకుండా వైట్ రైస్ అదనంగా ఒక కూరగాయ ఏదైనా పంపించమన్నాను. వారు అలాగే పంపిస్తున్నారు. ఇది చాలా చక్కగా ఉంది. ఆరోగ్యరీత్యా కూడా నాకు చాలా బాగుంది. డైజెషన్ కూడా చాలా చక్కగా ఉంది. అందువల్ల అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి అవకాశం. ముఖ్యంగా రిటైర్డ్ అయి సింగిల్గా కానీ చేసుకోలేని పరిస్థితిలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నా కూడా వాళ్ళకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని నేను భావిస్తాను. రుచి ఎలా ఉంది సార్? చాలా చక్కగా ఉంది. రుచికి లేదు, కారం కూడా చక్కగా మాకు సరిపోయేట్టుగా ఉంది. అందువల్ల నేను ఇష్టపడుతున్నాను ఈ ఆహారం. అంటే మనం డైలీ ఒకే రకమైన మెనూ లేకుండా మీరు ఎలాంటి కూర కావాలన్నారు కదా, ఫస్ట్ మనం డైలీ పప్పు చేస్తుంటే అవి కూరలు ఎలా ఉన్నాయి? బాగుందమ్మా, కూరగాయలు కూడా బాగున్నాయి. మీరు బెండకాయ పులుసు ఒకసారి పంపించారు, అలాగే రోజుకొక రకం పంపిస్తున్నారు. కాబట్టి ఆ కూర పప్పుతో పాటు ఒక కూరగాయ పంపిస్తే బాగా సరిపోతుంది. అలాగే మనం రోటి పచ్చడి కూడా మొదలు పెట్టాము. రోటి పచ్చడి కూడా బాగుంది, కారం లేకుండా అది కూడా ఉపయోగించుకోవడానికి బాగుంది. ఓకే సార్, చాలా సంతోషం ఉందా. ఇంకా మీరు బెటర్మెంట్ కోసం ఏదైనా ఐడియాస్ చెప్తారా సార్? సలహా ఇది సరిపోతుందమ్మా, బాగుంది. పెరుగన్నం ఎలా ఉంటుంది సార్? పెరుగన్నంలో కొంచెం కారం అనిపిస్తుంది. అంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగేస్తున్నారు పచ్చిమిరకాయ ముక్కలు. అవి కొంచెం పెద్దగా వేస్తే వాటిని కారం ఎక్కువ అనిపించినప్పుడు వాటిని పక్కన తీసి పెట్టి తినడానికి బాగుంటుంది. ఓకే, అది ఒకటే సలహా, మిగతా అంతా బాగా.
మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు ఇక్కడికి రండి సార్ భోజనానికి. మనం పార్సెల్‌లో అయితే ఈ డీటాక్స్ వాటర్ ఇవ్వట్లేదు. కీర, అల్లము, నిమ్మకాయ, పుదీనా ఏసిన నీళ్ళు కూడా ఇక్కడ భోజనం చేసే వాళ్ళకి ఆ వాటరే సర్వ్ చేస్తున్నాము. ఇంకా నిన్న కొన్ని ఆవకాయలు కూడా, అంటే బజ్జీ మిరపకాయ ఆవకాయ, కూరగాయ ముక్కలతో పెట్టిన ఆవకాయ పచ్చళ్ళు కూడా పెడుతున్నాము. ఎప్పుడైనా వీలుంటే మీరు ఇక్కడికే వచ్చి తినేలాగా చూడండి అవకాశం ఉంటే. ఒకటమ్మా, ఎందుకు నేను ఇక్కడికి రాలేనంటే, నేను మీరు పంపించే ప్రతి ఆహారం, ఇక్కడ నుంచి తీసుకెళ్లే ప్రతి ఆహారం కూడా దేవుడికి నైవేద్యం పెట్టి నేను తీసుకుంటాను. ఓకే. అందువల్ల ఏంటంటే నేను ఇక్కడ వచ్చి చేయడానికి నాకు ఇబ్బంది. థ్యాంక్ యూ సార్. మీరు అందువల్లనే నేను ఇంటికి ఇలా తెప్పించుకోవటం. అందువల్ల అదే ముఖ్యంగా మీకు మొట్టమొదటి చెప్పాను, శుభ్రంగా ఉంటే మట్టికి నాకు ప్రతిరోజు పంపించమని. మీరు అలాగే పంపిస్తున్నందుకు అనేక ధన్యవాదాలు. మీరు ఇంత పవిత్రంగా ప్రతి క్షణం జపం చేసుకుంటూ గడిపేవాళ్ళు, గ్రామ భారతిని నమ్మి మన ఆహారాన్ని మీరు సేవిస్తున్నందుకు మేము ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా టీం అందరికి కూడా నేను ఆ విషయమే చెప్పాను. ఇలాంటి కేటగిరీ నుండి మనకి ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పనిచేయాలి అని చెప్తున్నాను. అనేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.